దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ఇక్కడ దేవుని దూత గాబ్రియేలు దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చి, యేసు ప్రభు వారి తల్లి అయిన మరియమ్మ దగ్గరకు వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఆమెతో పలికి, నీకు ఒక శుభవచనం నేను చెప్తాను అని పలికినప్పుడు మరియమ్మ ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటూ ఉండగా, అప్పుడు మరియమ్మతోటి దేవదూత ఈ విధంగా పలుకుతాడు. మరియా, భయపడకము, నువ్వు దేవుని వలన కృప పొందుకున్నావు. నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడవుతాడు. సర్వోన్నతుని కుమారుడని పిలువబడతాడు. ఆయన రాజ్యము నిత్యము ఉండేది, అది అంతము లేనిది. ఆయన యుగయుగములు యాకోబు వంశస్థులను ఏలుతాడు అని పలికినప్పుడు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలా జరుగుతుంది అని అడిగినప్పుడు దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కనుక పుట్టబో శిశువు ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడు అని పలికి, అలానే నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా వృద్ధాప్యంలో ఒక కుమారుని గర్భం ధరించింది. గొడ్రాలు అని పిలువబడిన ఆమె ఇప్పుడు ఆమెకు ఇది 6వ మాసము అని చెప్పి, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని దూత మరియమ్మతోటి పలుకుతాడనమాట. ఆ సందర్భంలో రాయబడిన మాట, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. అప్పటి వరకు ఎలిజబెత్ అసాధ్యం అనుకున్నది, గొడ్రాలు అని పిలువబడినది కుమారుని గర్భం ధరించటము. అలానే మరియమ్మ తల్లి ఒక పరిశుద్ధునికి జన్మనివ్వటము, ఇదంతా అసాధ్యమే. మానవ జీవితాల్లో ఇవి అసాధ్యమైన కార్యాలే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అసాధ్యము అనేది దేవుని దగ్గర లేదు. మానవులకి అసాధ్యం కావచ్చు, కానీ దేవుడు అద్భుతాలకు కర్త, ఆశ్చర్యకరుడు. దేవునికి సమస్తమును సాధ్యమే. దేవుని గ్రంథంలో రాయబడిన మాట ఏ మాట నిరర్థకము కాదు. హిమాలయ పర్వతాల్లో ఎక్కడో పైన ప్రతి ఏడు దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తుంటాడు. మంచు కురిసిన చోట్ల ఐసు గడ్డలు కట్టి మట్టిని గట్టిగా కప్పేసి ఉంటాయి. ఎండ వెలుతురు, చలిరాత్రుల వణికింపు ఆ నేలను తాకదు. ఆ మంచుగడ్డల్ని చీల్చుకొని అత్యంత ఆకర్షణీయమైన పూలు బయటికి వచ్చి వికసిస్తాయి. గడిచిన ఎండాకాలమంతా ఆ మొక్క నేల మీద పాకుతూ తన ఆకుల్ని, కొమ్మల్ని వ్యాపింపచేస్తుంది. సూర్యరశ్మినంతా ఆత్రంగా తాగుతుంది. ఆ వేడిమినంతటినీ చలికాలం పొడుగున తన వేళ్లలో భద్రంగా దాచుకుంటుంది. వసంతం రాగానే మంచుగడ్డల క్రింద ఉన్న మొక్కల్లో చలనం వస్తుంది. దానిలో నుంచి పుట్టిన వేడి మంచు పొరను కొద్ది కొద్దిగా కరిగిస్తూ ఆ మొగ్గ పెరుగుతుంటుంది. ఆ మొగ్గ అలా చొచ్చుకుంటూ వస్తున్నప్పుడు మంచులో చిన్న గాలి ప్రదేశం ఎప్పుడూ ఆ మొగ్గ చుట్టూ ఉంటుంది. మంచు పొరను తొలుచుకుని మొగ్గ బయటకు వచ్చిన తర్వాత సూర్యరశ్మిలో ఇది అందంగా వికసిస్తుంది. ఎండలో మంచుగడ్డ తళతళలాడినట్టుగానే ఆ పుష్పపు ముక్కుమల్ ఎరుపుదనము తళతళలాడుతుంది. స్ఫటికంలా స్వచ్ఛంగా మెరిసే ఈ పువ్వు మన హృదయంతో మాట్లాడినంత స్పష్టంగా వెచ్చని వాతావరణంలో విరగబూసిన బంగారు రంగుల పూలు మాట్లాడలేవు. అసాధ్యాలు సాధ్యం కావటాన్ని చూడటానికి మనం కుతూహలపడుతుంటాము. దేవునికి కూడా ఇదే ఇష్టం. చివరిదాకా ఎదుర్కోండి. మానవపరమైన ఆశలు, ప్రయత్నాలన్నీ దేవుని శక్తికి ఆటంకాలే. ఎదురైన కష్టాలన్నిటినీ పడేసి మూట కట్టండి. మీరు వెయ్యగలిగినన్నిటిని వేసి మోపు కట్టండి. ఇది అసాధ్యం అనే ప్రసక్తి తేవద్దు. విశ్వాసం దేవుని వైపుకు చూస్తుంది. మన దేవుడు అసాధ్యాలకు దేవుడు. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మీరు పలికిన ఏ మాట నిరర్థకము కాదు. మానవపరమైన ఆశలు, ప్రయత్నాలు అన్నీ ఆటంకాలే. కానీ ప్రభా, ఎదురైన కష్టాలన్నిటినీ
మేము ఒకచోట వేసి దేవా మీ వైపుకు చూసేలా విశ్వాసపు నేత్రాలను మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా, విశ్వాసం దేవుని వైపుకు చూస్తుంది. మా దేవుడు అసాధ్యాలకు దేవుడు. అసాధ్యం అనుకున్న వాటిని బైబిల్ చరిత్రలో మీరు జరిగించారు, నేటికి జరుగుతూ ఉన్నాయి. ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ ఉదయకాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని నూతన బలముతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.